మనం ఇంతకుముందే ఒక వీడియో చేసాం నరేంద్ర మోదీ గారి మీద బెంగళూరులో కుట్ర జరిగిందని. ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తోటాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరికాడు. ఎక్కడ ఖానాపారాలోని వెటర్నరీ కళాశాలలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, మరికొంతమంది కేంద్ర మంత్రులు, అలాగే బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసారు కూడా. సో అక్కడ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైపోయింది. 102 మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు, హిమంత్ బిశ్వ శర్మ గారితో సహా. అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి అవ్వడం ఇదే మొదటిసారి. అంటే ఒక వ్యక్తి బీజేపీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే. ఇప్పుడు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 126 స్థానాలు ఉన్నటువంటి అస్సాం అసెంబ్లీలో 102 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడ రోహింగ్యాల భారతం పడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ. ఆయన మీద ఈ రోజు కుట్ర జరిగింది. అంటే కుట్ర జరగకుండా వాడు తుపాకీతోటి అలాగే తోటాలతోటి ఎందుకుంటాడు అంటే వాడి దగ్గర తుపాకీ దొరకలేదు, తోటాలు దొరికాయి. అంటే తుపాకీ ఇంకెవడో తెస్తాడు. మీరు ఈ కేజీఎఫ్ సినిమా చూస్తే బెంగళూరులో ఒక విలన్ని చంపాలనుకుంటారు కదా, అప్పుడు లోపలికి వెళ్ళినటువంటి హీరోకి ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. అది గన్ అవుద్ది. తోటాలు చివరికి ఒకడు ఇస్తాడు, ఒకటి నుంచి తీసుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. నిజంగా జరిగినవి సినిమాల్లో పెడతా ఉంటారు, దానికి కొంచెం మసాలా అద్ది. సో ఇదంతా కూడా చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడ నరేంద్ర మోదీ గారి మీద కూడా మొన్న బెంగళూరులో కుట్ర జరిగింది, దాన్ని ఇప్పుడు ఛేదిస్తుంది ఎన్ఐఏ. అలాగే అక్కడ స్థానిక పోలీసులు కూడా ఛేదిస్తున్నారు. ఎన్ఐఏ దూరకపోతే మాత్రం ఏది ముందుకు రాదు, అది వెంటనే దర్యాప్తు ముందుకు వెళ్ళదు. ఇలాంటి దారుణాలు మన దేశంలో జరుగుతున్నాయి. అంటే వాటమిని భరించలేనటువంటి కొన్ని శక్తులు ఇక్కడ ఉన్నాయి. ఆ శక్తులకి విదేశీ శక్తులు తోడవుతాయి అన్ని రకాలుగా కూడా.